నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ముస్లిం పర్సనల్ లాలో అత్యంత ఆసక్తికరమైన, బహుశా కొంచెం సంక్లిష్టమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వక్ఫ్. ఇది కేవలం ఒక ఆస్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ప్రాచీన న్యాయసూత్రాలకు, ఆధునిక చట్టపరమైన పర్యవేక్షణకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన కలయిక. అసలీ వక్ఫ్ అంటే ఏంటి, దాని వెనక ఉన్న చట్టపరమైన నిర్మాణం ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. మనం ఈరోజు కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఇవే. వక్ఫ్ అంటే ఏమిటి, దాని చట్టబద్ధంగా ఎలా సృష్టించాలి, ముతవల్లి పాత్ర ఏంటి, వాళ్ల అధికారాలు మరియు వాళ్లను చట్టపరంగా ఎలా తొలగించవచ్చు అనే విషయాలు చూద్దాం. ఈ మొత్తం స్ట్రక్చర్లో ఆస్తి యజమానికి, ఆ ఆస్తిని నిర్వహించే వ్యక్తికి మధ్య ఉన్న గీత చాలా స్పష్టంగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 1. అసలు వక్ఫ్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, వక్ఫ్ అంటే ఒక ముస్లిం తన కదిలే లేదా కదలని ఆస్తిని మతపరమైన, భక్తిపూర్వకమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేయడం. ఇక్కడ మీరు ప్రధానంగా 2 పదాలను అండర్లైన్ చేసుకోవాలి. ఒకటి శాశ్వతమైన, 2 అంకితం. ఈ 2 పదాలే వక్ఫ్ అనే కాన్సెప్ట్కి ప్రాణం లాంటివి. ఈ 2 లేకుండా అసలు వక్ఫ్ అనేదే లేదు. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒక్కసారి ఆస్తిని వక్ఫ్గా డిక్లేర్ చేశాక ఆ ఆస్తి యాజమాన్యం దేవునికి బదిలీ అయిపోతుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా చట్టపరంగా జరిగేది ఇదే. సాధారణ ఆస్తి హక్కులకి దీనికున్న అతిపెద్ద తేడా ఇదే. అంటే ఆ ఆస్తిని ఇకపై ఎవరికీ అమ్మలేరు, వారసులకు ఇవ్వలేరు, కనీసం బహుమతిగా కూడా ఇవ్వలేరు. అది శాశ్వతంగా ఒక పవిత్రమైన ఉద్దేశానికి లాక్ అయిపోతుంది. సెక్షన్ 2. సరే, ఇంత పవర్ఫుల్ చట్టపరమైన వ్యవస్థను అసలు ఎలా సృష్టిస్తారు? ఒక చట్టబద్ధమైన వక్ఫ్ను ఏర్పాటు చేయడానికి 5 కండీషన్సు తప్పనిసరిగా సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్, అంకితం అనేది పర్మనెంట్గా ఉండాలి. సెకండ్, పర్పస్ ఖచ్చితంగా మతపరమైనది లేదా ధార్మికమైనది కావాలి. థర్డ్, ఆ వక్ఫ్ చేసే వ్యక్తి అంటే వాకీస్ మానసిక స్థిరత్వం ఉన్న ముస్లిమై ఉండాలి. ఫోర్త్, ఆస్తి కంటికి కనిపించేదిగా, వాడుకోవడానికి వీలుగా ఉండాలి. అండ్ ఫైనలీ, వెనక్కి తీసుకోలేని విధంగా ఒక క్లియర్ డిక్లరేషన్ ఉండాలి. ఈ 5 ఏ ఒకటి మిస్ అయినా ఆ వక్ఫ్ చట్టబద్ధంగా చెల్లదు. మరి ఈ వక్ఫ్ను ఎలా క్రియేట్ చేయొచ్చు? ప్రధానంగా 3 పద్ధతులున్నాయి. 1, ఇంటర్వ్యూవర్స్ అంటే బతికున్న వ్యక్తి స్వయంగా డిక్లేర్ చేయడం. 2ది, వీలునామా ద్వారా. ఇది వారు చనిపోయాక అమల్లోకొస్తుంది. కానీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ రూలుంది. ఇతర వారసులు ఒప్పుకుంటే తప్ప ఒక వ్యక్తి తన ఆస్తిలో 1/3 అంటే 3వ వంతుకు మించి వీలునామా ద్వారా వక్ఫ్ చేయడానికి వీల్లేదు. ఇక 3వ పద్ధతి బై యూసేజ్ అంటే ఏళ్ల తరబడి చారిత్రకంగా ఒక ఆస్తిని వక్ఫ్లాగా వాడుతూ ఉంటే దానికి ఆ గుర్తింపు వస్తుందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ నంబర్ 1 ఏంటంటే, వన్స్ క్రియేటెడ్ ఇట్ ఈజ్ ఇర్రెవోకబుల్. అవును, ఒక్కసారి వక్ఫ్ అని ప్రకటించాక ఇక వెనక్కి తగ్గే ఛాన్సే లేదు. ఆ నిర్ణయాన్ని మార్చడానికో క్యాన్సిల్ చేయడానికో వ్యవస్థలో అసలు ఆప్షనే లేదు. ఆస్తినిచ్చిన వ్యక్తి కూడా తన హక్కులన్నింటినీ పూర్తిగా కోల్పోతాడు. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. సెక్షన్ 3, ముతవల్లి పాత్ర. ఆస్తి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ఆస్తిని చూసుకునే మనిషి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ముతవల్లి అనే వ్యక్తి ఎవరంటే, వక్ఫ్ ఆస్తికి కేవలం ఒక మేనేజర్ లేదా సూపర్వైజర్ మాత్రమే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఆస్తికి అసలు యజమాని దేవుడే అని. సో ముతవల్లి స్థానం చాలా బాధ్యతతో కూడుకున్నది. అతను ఆస్తిని కేర్టేకర్లా చూసుకుంటాడు, మేనేజ్ చేస్తాడు, కానీ ఏ రోజూ ఆ ఆస్తికి ఓనర్ కాలేడు. అసలు ఈ ముతవల్లీగా ఎవరు నియమింపబడతారు? ఇది 4 విధాలుగా జరగొచ్చు. వక్ఫ్ స్థాపించిన వ్యక్తి స్వయంగా మొదటి ముతవల్లిని అపాయింట్ చేయొచ్చు. లేదా ఏదైనా గొడవలొస్తే కోర్టు జోక్యం చేసుకుని నియమించవచ్చు. కొన్నిసార్లు పాత ముతవల్లీకే తన తర్వాత ఎవరొస్తారో డిసైడ్ చేసే పవర్ ఉంటుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళ లోకల్ కస్టమ్స్ అంటే ఆచారాల ప్రకారం ఈ అపాయింట్మెంట్స్ జరుగుతుంటాయి. సరే, ముతవల్లీకి ఉన్న అధికారాలు, విధులు ఏంటి? ఇక్కడ మీరు అధికారాలకు, పరిమితులకు మధ్య ఉన్న క్లియర్ బౌండరీని గమనించొచ్చు. ముతవల్లి వక్ఫ్ భూమిని లీజుకివ్వచ్చు, వచ్చే ఆదాయాన్ని వక్ఫ్ ప్రయోజనాల కోసం వాడొచ్చు, వక్ఫ్ తరపున కోర్టులో కేసులు వెయ్యొచ్చు, వాదించొచ్చు.
కానీ కోర్టు పర్మిషన్ లేకుండా ఆస్తిని అమ్మడానికి గాని పర్మనెంట్గా వేరే వాళ్ళకి బదిలించేయడానికి గాని లేదా ఆ ఆస్తిని తన పర్సనల్ అవసరాల కోసం వాడుకోవడానికి గాని అస్సలు వీల్లేదు. ముతవల్లి అనేది ఒక పబ్లిక్ ట్రస్టీ పొజిషన్ అంతే. ఈ 3 అనే నంబర్ వెనక ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది. వ్యవసాయేతర వక్ఫ్ భూమిని కోర్టు పర్మిషన్ లేకుండా ఒక ముతవల్లి కేవలం 3 ఏళ్లు మాత్రమే లీజుకు ఇవ్వగలరు. అంతకుమించి ఇవ్వాలంటే ఖచ్చితంగా కోర్టు శాంక్షన్ ఉండాల్సిందే. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఇదొక స్ట్రాంగ్ ప్రొటెక్షన్. సెక్షన్ 5 ముతవల్లి రూల్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది? పరిమితులు తొలగింపు. ఈ పాయింట్ను మన ఇండియాలోని ఒక ఫేమస్ కేస్ అద్భుతంగా వివరిస్తుంది. 1976 నాటి సయ్యద్ ఎండి సాలిలబ్బాయ్ వర్సెస్ మొహమ్మద్ హనీఫా కేసు. ఇందులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పేసింది ఏంటంటే, ముత్వల్లి కేవలం మేనేజర్ మాత్రమే, అతనెప్పటికీ ఆ ఆస్తికి ఓనర్ కాలేడు అని. మనం ఇందాక మాట్లాడుకున్న థ్యోరీకి మన సుప్రీంకోర్టు ఇచ్చిన లీగల్ స్టాంప్ ఇది. ఈ వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావడానికి 1995 వక్ఫ్ చట్టం, వక్ఫ్ యాక్ట్ చాలా పటిష్టమైన రూల్స్ పెట్టింది. సెక్షన్ 38 కింద అధికారాలిస్తూనే సెక్షన్ 39 కింద నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే ముతవల్లిని తీసేసే పవర్ వక్ఫ్ బోర్డుకిచ్చింది. కోర్టు ద్వారా రీప్లేస్ చేయడానికి సెక్షన్ 40, అకౌంట్స్ పక్కాగా మెయింటైన్ చేయడానికి సెక్షన్ 47 ఉన్నాయి. పైగా ఏవైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వస్తే సాల్వ్ చేయడానికి స్పెషల్గా వక్ఫ్ ట్రిబ్యునల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా సరే చట్టానికి లోబడే పని చెయ్యాలి, ఎస్కేప్ అవడానికి లేదు. ఇదండి వక్ఫ్ వెనక ఉన్న లీగల్ ఎనాటమీ. చివరగా మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. శతాబ్దాల నాటి ప్రాచీన పర్సనల్ చట్టాలు, శాశ్వత ధార్మిక ప్రయోజనాలు నేటి ఆధునిక చట్టపరమైన పర్యవేక్షణతో, ట్రిబ్యునల్స్తో ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి? మతపరమైన నమ్మకాలకు, మోడర్న్ లీగల్ అకౌంటబిలిటీకి మధ్య ఉన్న ఈ కోఆర్డినేషన్ నిజంగా ఆసక్తికరం కదూ? ఈ ఎక్స్ప్లెయినర్ మీకు వక్ఫ్ గురించి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చిందని ఆశిస్తున్నాను.